నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో రాజకీయ పద్మ వ్యూహం నడుస్తోంది. నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మంటలు రాజేస్తున్నాయి. అన్ని పార్టీల లీడర్లు ఒక్కడే టార్గెట్ చేస్తున్నారు. అటు కమలనాథులు, ఇటు గులాబీ లీడర్లు. ఓవైపు తమ్ముళ్లు, మరోవైపు సొంత నేతలు కూడా ఆయనపైనే నిప్పులు చెరుగుతున్నారు. స్వపక్ష లీడర్లైనా విపక్ష నేతలైనా ఆయన దిక్కే గురిపెడుతున్నారు. ఇంతకీ అన్ని బాణాలు ఎనుములపైనే ఎందుకు? తెలంగాణ సీఎంది స్వయంకృతాపరాధమా? ఇలాగైతే రేవంత్కు గడ్డుకాలం తప్పదా? పొలిటికల్ పద్మవ్యూహంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అధికారంలోకి రావడం ఓ ఎత్తైతే వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్టుంది. సీఎం పదవిలో కూర్చుని పాలించడం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంచ్ డైలాగ్ చెప్పినంత ఈజీ కాదనే విషయం రేవంత్ మాటలను బట్టి అర్థమవుతోంది. తాను సీఎంగా ప్రమాణం చేసే నాటికి బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను కంట్రోల్ చేస్తే సరిపోతుందని అనుముల ప్రిపేర్ అయ్యారు. మొదట్లో బీఆర్ఎస్ బీజేపీలు కొట్టుకుంటే వారి మధ్య తాను రాజకీయం నడిపేయొచ్చని ధీమాలో కనిపించారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కమలనాథులను ఎదుర్కోవడం ఆయనకు పెద్ద సవాల్గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కిషన్ రెడ్డిని సైంధవుడితో రేవంత్ పోల్చితే అనుములను బ్లాక్మెయిలర్గా అభివర్ణించారు గంగాపురం. మోడీ మంచోడేనన్న తెలంగాణ సీఎం కామెంట్లు కలకలం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలతో కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు గుస్సా అవుతున్నారు. ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. అలాగే కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ లీడర్లు గంపెడాసలు పెట్టుకున్నారు. మంత్రి పదవి రాకపోతే తడాఖా చూపిస్తామంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఇప్పటికే రేవంత్ పాలనపై గులాబీ లీడర్ల విమర్శలు సంధిస్తున్నారు. 6 గ్యారెంటీలపై నిలదీస్తున్నారు. ఇలా అన్ని పార్టీల లీడర్లు రేవంత్ పైనే బాణాలు సంధించారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలే కాదు, తనకు గాడ్ ఫాదర్గా చెప్పుకునే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సైతం రేవంత్ను టార్గెట్ చేయడం కోసమెరుపు. రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు ఉంటాయనే విషయం రేవంత్ రెడ్డికి తెలియందేం కాదు. సీఎం పీఠాన్ని ఎక్కేందుకు వీటన్నింటినీ దాటుకుని వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షాలు తనపై కుట్రలు చేస్తున్నాయని, కుతంత్రాలు పన్నుతున్నాయని నిర్వేదం చెందటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రైట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనిపైన ఇవాళ స్పెషల్ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆచారి గారు, బీజేపీ నాయకులు, అలాగే మానవతరాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, నాగేందర్ గౌడ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. మానవతరాయ్ గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి అభివృద్ధి విషయంలో క్రెడిట్ కోసం ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నిజంగానే ఆధిపత్య పోరు కనిపిస్తోంది? ఒక్క నిమిషం. ఓకే నాగేందర్ గారు, ఒక్క నిమిషం అండి, మిమ్మల్ని కాదు క్వశ్చన్ అడిగేది, ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు, ఆధిపత్య పోరు కనిపిస్తోంది అని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం ఇది? అంటే ఆధిపత్య పోరు ఎవరి మధ్య? మాకేం ఆధిపత్యం లేదండి. సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించారు. కాంగ్రెస్ నాయకుడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల ఊపిలో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అమాంతం పైకి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు వ్యవహరించని విధంగా కేంద్రం వేరే ప్రభుత్వం అయినప్పటికీ అది భారత ప్రభుత్వం కాబట్టి మంత్రులను కలుస్తున్నారు. మా రాష్ట్రానికి సహాయం చేయండి, మా రాష్ట్రానికి మెట్రో ఫేజ్ 2 సహకరించండి, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుకు సహకరించండి, మూసీ పునరుజ్జీవనానికి సహకరించండి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా పోయి బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర మంత్రుల్ని, ప్రధాన మంత్రుల్ని కూడా కలవటం జరుగుతుంది. దాన్ని కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన ఒక వివక్షపూరితంగా కనపడుతుంది. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి నడుస్తుంది, ఎస్ఎల్బిసి నడుస్తుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు కనీసం మన ప్రాజెక్టులకు జాతీయ హోదా కాదు కదా, నయా పైసా రూపాయి కూడా ఇవ్వలేదు. అట్లయితే మిత్రపక్షాలు ఉన్నటువంటి వాళ్ళ మిత్రపక్షం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏకంగా విశాఖ స్టీల్ కు 3,500 కోట్లు, అదే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి కావడానికి దానికి ఒక 4,000 కోట్లు. ఈ విధంగా వాళ్లకు రాష్ట్ర పన్నుల్లో అంటే కేంద్రానికి చెల్లించిన పన్నుల్లో వాళ్ళకు వచ్చే వాటాలు సుమారు 55,000 కోట్లు. తెలంగాణకు పోసి మరి అంటే మొత్తం కూడా తగ్గించి 27,000 కోట్ల రూపాయలు మాత్రం ఈ బడ్జెట్ లో ఇవ్వటం జరిగింది. ఇది అన్యాయం అంటున్నా. వాస్తవంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ కి అంటే ఆర్థిక సంఘం నిధులు కేటాయించడంలో భారత ప్రభుత్వం
రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు ఉత్తరప్రదేశ్ కి 17% పోతే, అదేవిధంగా బీహార్ కు 10% పోతుంది, ఒక్క తెలంగాణకే 2.1% రావడం జరుగుతుంది. ఈ వివక్ష ఉన్నది. కాబట్టి దాన్ని పటాపంచలు చేయాలి. ఎలక్షన్ల వరకు మేము ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన, ఎన్నికల వరకే అండి రాజకీయాలు. ఎన్నికల అయిన తర్వాత అందరం కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ప్రజల కోసం అందరం కూడా పనిచేయాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి. అయితే రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రుల నుండి కూడా తెలంగాణకు నయా పైసా నిధులు రావు. మొన్న వరదలు వచ్చినాయి, ఖమ్మం గానీ ఆ ఘోరంగా కొట్టుకుపోవడం జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రులు హెలికాప్టర్ లో పర్యటించి మొత్తం వరద అంచనా వేశారు. ఎంత నష్టం జరిగిందని నష్టపరిహారం అని చెప్పి 10,000 కోట్లు అంచనా వేశారు. తీరా వారు ఇచ్చింది ఎంత, ముష్టి వేసినట్టు 400 కోట్లు ముష్టి విసిరినట్టు విసిరేశారు. ఇట్లా ఈ విధంగా అన్యాయం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అసలు ఎప్పుడో ఫీజిబిలిటీ ఉందని చెప్పి 2008 సంవత్సరానికి పూర్వమే 100 ఏళ్లకు సరిపోయినటువంటి నాణ్యమైనటువంటి ముడి సరుకు ఉన్నదని చెప్పేసి తేలిస్తే, విభిన్న చట్టంలో కూడా ప్రత్యక్షంగా పేర్కొంటే దాని నిర్లక్ష్యం. విశాఖ స్టీల్ గీయటం అంటే గుజరాత్ లోని ఉక్కు ఫ్యాక్టరీ కోసం అంటే ఛత్తీస్గఢ్ గనులను దానికి కేటాయించారు. ఇట్లా ఎంత దారుణం. ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒకవేళ అక్కడ ఫీజిబిలిటీ లేకపోతే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని పెట్టి ఆ ఛత్తీస్గఢ్ గనులను ఇక్కడ దీనికి కేటాయించవచ్చు కదా ముడి సరుకు. అట్లా కాదు. మనకు ఉద్దేశం ఏంటంటే గుజరాత్ పోవాలా అంటే తెలంగాణ అభివృద్ధి చెందడం ఏ మాత్రం కూడా ఇష్టం లేదు అనేది స్పష్టంగా ఏంది ఎక్కడ చెప్తారు, మేము రోడ్లకు ఇచ్చినాం, జాతీయ రహదారులకు ఇచ్చినాం, రైల్వేలు ఇచ్చినాం అంటే అవి ఎప్పుడు కూడా రైల్వేలు రోడ్లు అనేది కూడా నిరంతరం జరిగే ప్రక్రియ. అది దానికి కేటాయించిన అరకూర నిధులు అనేది అది లెక్కలోకి రావు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తున్నట్టుగా బీజేపీ తెలంగాణపై చిన్న చూపు చూస్తోంది. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కానీ ప్రాజెక్టులు కానీ కేవలం క్రెడిట్ కోసం, ఎక్కడ రేవంత్ రెడ్డికి క్రెడిట్ వస్తుంది అనేటువంటి దృష్టిలో పెట్టుకుని అన్యాయం చేస్తోంది అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే ఏడాది కాలంగా ప్రాజెక్టులు ప్రతిపాదనలు తప్ప ఒకటి కూడా పూర్తయినటువంటిది లేదు. దీనికి ఎవరు కారణం అని అంటే కిషన్ రెడ్డిని చూపిస్తున్నారు. కిషన్ రెడ్డిని సైంధవుడు అని కూడా ఆయన సంబోధించారు. మరి మిగతా ఇంకా 4 ఏళ్లు ఉంది వాళ్ళ పాలన. ఈ 4 ఏళ్లలో మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? ఒక ప్రాజెక్ట్ అయినా వస్తుందంటారా ఈ రకంగా అడ్డుకుంటే? వాళ్ళు సహకరిస్తే వాళ్ళకే మంచిదండి. ఇప్పుడు మొత్తం తెలంగాణలో వివిధ ప్రాజెక్టు, మెట్రో కానివ్వండి, మూసీ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, పలు రకాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని 1,66,000 కోట్లు అడుగుతుంది. కనీసం అందులో ఎంతో కొంత సాయం చేయాలి కదా. అట్లాంటి మరి బెంగళూరు మెట్రోకి ఫేజ్ 2 ఫేజ్ 3 కి సహకరించారు 14,000 కోట్లు. చెన్నై ఫేజ్ 3 మెట్రోకి అక్కడ కోట్లాది రూపాయలు కేటాయించారు. కిషన్ మంత్రి గారు కేంద్ర మంత్రిగా ఉండిన దగ్గర నుంచి కూడా తెలంగాణలో మెట్రో ఏ ప్రాజెక్టు కూడా ఆర్థిక సహకారం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏమిటన్నట్టు ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆవేదనలో బాధలో నిజంగానే కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నట్టు ఉంది. మనోహర్ ఖట్టర్ గారు మన ఆయన కేంద్ర మంత్రి, ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయన ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా సవివరంగా వివరించారు. దానికి కిషన్ రెడ్డి గారు అడ్డుపడే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి స్పష్టంగా. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రాలపై అంటే ఆ పార్టీ అధికారం లేనటువంటి, మిత్రపక్షాలు లేనటువంటి ప్రభుత్వాలుంటే వివక్ష లేకుండా నిస్వార్థంగా కేంద్ర ప్రభుత్వం అనేది అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందుకే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. అందుకే కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్న బండి సంజయ్ గారు ఉండి కూడా మనకి గత బడ్జెట్ లో ఏం లేదా, ఈ బడ్జెట్ లో ఏం లేదా. గిరిజన యూనివర్సిటీ అక్కడ తరగతులు ప్రారంభమైతే ఇక్కడ ఇంకా అతి లేదు గతి లేదు తెలంగాణలో విభజన చట్టంలో ఉన్నవి. కాబట్టి వారిని అదే అడుగుతున్నాం మేము. కాబట్టి ఇందులో ఇంకోటి ఏం కాదు, ఇంకోటి కాదు, ఎన్నికలు కాదు, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఈ విధంగా సమైక్య ప్రభుత్వంలో సానుకూలంగా వెళ్లి వినతుల ద్వారా వినతి పత్రాలు ఇచ్చారు కదా, డీటెయిల్డ్ ప్రతి దానికి కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సమర్పించారు. ఇంకా సమర్పించిన తర్వాత కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలి కదా. ఒక మెట్రో ఫేజ్ కా, లేకపోతే మూసీ పునరుజ్జీవనానికా, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ కా, రీజనల్ రింగ్ రోడ్ కా, ఎక్కడో ఒక చాట కూడా మేము ఉన్నాం, మేము సహకరిస్తాం, ఇది మా వాటా అని చెప్పుకోండి. మీరు చెప్పుకోండి. తెలంగాణ ప్రజలే మీ సేవలను గుర్తిస్తారు. కాంగ్రెస్ కి ఏం పేరక్కర్లే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర కూడా ఉంటుంది కదా రాష్ట్రంలో. అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా వారిని లేఖ కూడా రాశారు. వివరాలతో కూడినటువంటి లేఖ కిషన్ రెడ్డి గారు కూడా రాయటం జరిగింది. అయినా కానీ ఎటువంటి స్పందన లేదు. రైట్ అండి. సో ఆచార్య గారు,
రేవంత్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి మీరు విమర్శిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంది అనేది అన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. మరి అక్కడ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలిస్తోంది. అక్కడ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల గురించి ఎవరడిగినా కూడా దానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది కూటమి ప్రభుత్వం అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. మరి మీకు ఒక న్యాయం తెలంగాణలోనేమో ఈ రకమైనటువంటి న్యాయం, ఏపీలో ఆ రకంగా నడిస్తే చెల్లుతుందంటారా? ఇప్పుడు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఈరోజు తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎట్లుందంటే మొగన్ని కొట్టి మొత్తుకున్నట్టున్నది. దేనికి చెప్తున్నా అంటే, ఈ ముఖ్యమంత్రికి చేతగాక తను ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేక ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒకరోజు విమర్శిస్తాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. ఈ రెండిటిని కూడా విమర్శించి పూట గడుపుకుంటున్నాడు. ఈ పూట గడుపుకుంటుంటే తెలంగాణ ప్రజల కడుపు నిండదు. ఇవాళ నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఇప్పుడు మానవతరాయ్ గారు ఒక మాట ఏం చెప్పారంటే, ఇదే మెట్రో గురించి కర్ణాటకలో డబ్బులు ఇచ్చిర్రు, తమిళనాడులో డబ్బులు ఇచ్చిండ్రు, మాకు ఇయ్యలేదు అన్నాడు. నేను అనేది ఏంటంటే, కర్ణాటకలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అక్కడ డబ్బులు ఇచ్చినప్పుడు రేపు కూడా మనకు డబ్బులు వస్తావనేటువంటి ఓపిక, జ్ఞానము ఉండాల్సినటువంటి అవసరం లేదండి. మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు, ఇప్పుడు కాదు. వినండి కొద్దిగా, ఇచ్చినా మేమిచ్చిందే 10 ఏళ్ల నుంచి మేమిచ్చిందే అక్కడ. వినండి, అయితే మీరే అన్నారు, నేను అనలే ఆ మాట, మీరు చెప్పారు ఇప్పుడు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అకస్మాత్తుగా కిషన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించి తెలంగాణ ప్రజలకు తను పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్నాను, నువ్వు మెట్రో ప్రాజెక్టుని డిపిఆర్ చేసేటప్పుడు కానీ, మీటింగులు పెట్టేటప్పుడు కానీ, మరి వాళ్ళ కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాలలో హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ, మరి నీవు పెట్టినటువంటి మీటింగ్ కావచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఒక కేంద్ర మంత్రిని హైదరాబాద్లో ఎప్పుడన్నా మీ ఆఫీస్కి కానీ మీరు కానీ పిలిచి ఈ రైల్వే ప్రాజెక్ట్, ఆయన కూడా హైదరాబాద్లో ఎంపీ, మంత్రి తర్వాత ఒక ఎంపీ, మరి మీరు ఒక ఎంపీగా గుర్తించి వారిని ఒక కేంద్ర మంత్రిగా, క్యాబినెట్ మినిస్టర్గా గుర్తించి ఏనాడన్నా పిలిచి, ఇగో డిపిఆర్లు ఇట్లా అయినాయి, ఈ రకంగా చేస్తాం, మీ ప్రపోజల్స్ ఏమున్నాయి, మీ ఐడియాలజీ ఏముంది అని, మీ ఆలోచన ఏముందని ఏనాడన్నా తీసుకున్నాడా? వారు కృషి చేసిండా లేదా అనేది వేరు. ఆయన చేసిండు, పోయిండు, కలిసిండు, ఇచ్చిండు. ఈ మధ్యలోనే ఆయన ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరంన్నర, ఈ సంవత్సరంన్నరలా 2-3 సార్లు ఆయన ఒక 10-15 సార్లు అక్కడ ఆయన ప్రధాన పార్టీ కార్యాలయం కూతున్నాడు, ఆడనేమో నో అంటుంటే ఇక్కడ వచ్చి ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి ఏదో ఒకటి ఎస్ అంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఆడనేమో నో అంటున్నారు. ఈయన కాలం గడుపుకోనికే ఇక మేము ఢిల్లీ పోతున్నా. ఢిల్లీ పోయేది ఎందుకు మాకు తెలియదా? నీ మంత్రివర్గం విస్తరణకు ఆడ అనుమతి దొరుకుతలేదు, నీకు ఢిల్లీలో నీ రాజీవ్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, నీకు ఇవాళ దిక్కుతోచని పరిస్థితులల్లా ఇవాళ ఢిల్లీకి పోయినప్పుడల్లా ప్రధానమంత్రి నీకేనాడన్నా కలవకుంటున్నాడా, నీతోటి ఏనాడన్నా మాట్లాడకుంటున్నాడా? మరి నువ్వు ఇచ్చినటువంటివి ఇట్లా నువ్వు ఇచ్చేటట్టుగా ఎంబడే శాంక్షన్ చేస్తావా? ఇవాళ బీజేపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్ను కలిసేటడువే 100 కోట్లు ఇస్తా, 500 కోట్లు ఇస్తా అని నువ్వు పేపర్ మీద రాసిస్తున్నావా? ఇవాళ నువ్వు వనపర్తి కాడుకోయో, లేకపోతే మహబూబ్నగర్కోయో, కొడంగల్కోయో నీ ఇష్టం ఉన్నట్టు ఫండ్స్ నీవు రిలీజ్ చేసుకుంటలేవా? నీ ఇష్టం ఉన్నట్టు శాంక్షన్ చేసుకుంటలేవా? మరి నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, బీజేపీ ఎమ్మెల్యేలని సేమ్ నిధులు ఇచ్చి సేముగా ఇచ్చేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావా? ఎందుకు మాట్లాడతారు? ఇవాళ అనవసరంగా కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటారు. కిషన్ రెడ్డి గారు శాఖ కాదు, కిషన్ రెడ్డి గారికి సంబంధం లేదు. మోడీ ఒప్పుకున్నా కూడా కిషన్ రెడ్డి ఒప్పుకోవట్లేదని అంటున్నారు. కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం అమ్మా? నువ్వు డైరెక్ట్ ప్రధానమంత్రి గారికే ఇస్తవి. కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఇయ్యొద్దు సార్ అని చెప్తాడా? నీకు ప్రధానమంత్రి ఏమో ఇస్తంటే కిషన్ రెడ్డి గారేమో ఈయన అని చెప్తాడా? ఎంతవరకు కరెక్ట్ ఇది? మీరు ఆలోచన చేయండి.
ఇవాళ ప్రధానమంత్రి గారిని మ్యానిపులేట్ చేసి ఆయనను ఒత్తిడి చేసి తెలంగాణకి ఇయ్యొద్దని చెప్పేటువంటి కిషన్ రెడ్డి గారి మనస్తత్వం అదేనా? ఆయన ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తాడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. విజ్ఞులు మీరు. రామ్మోహన్ గారు ఉన్నాడు అక్కడ, మన నాగేంద్ర అని ఉన్నాడు అక్కడ, మానవతరాయ్ గారు. పార్టీ పరంగా వద్దు, ప్రధానమంత్రి గారేమో మంచోడట, కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజుల సంది చెడ్డోడు ఆయన కిషన్ రెడ్డి? 1 వీక్ నుంచా? నాకు అర్థమైతే లేదు. ఈ అకస్మాత్తుగా రోజు కేసీఆర్ మీద దాడి చేస్తాడు, ఆయన ఫిరంగిని కిషన్ రెడ్డికి పెట్టిండు. వాళ్ళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల మీద నీకు ఓపిక ఉండాలి, తిరగాలి, ప్రయత్నం చేయాలి. ఎవరొద్దంటారు? ఇవాళ నువ్వు 4 సార్లు పోయి పేపర్లు ఇచ్చేస్తున్నాడువే, ఇక 10,000 కోట్లు 5,000 కోట్లు ఈయనకి ఇస్తారా? ఇప్పుడు అక్కడ కూడా జగన్ గారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులని ఆయన తిరగలేదా? ఎన్నిసార్లు తిరగలే? ఎన్నిసార్లు ఇచ్చిరాలే? అప్పుడు కూడా ఆయన అనేక సందర్భాలలో బీజేపీకి సహకరించిండు కదా. మళ్ళీ అప్పుడు ఆయనకు ఇచ్చేదడమే శాంక్షన్లు చేసి ఇచ్చిరా? రైట్ ఆచార్య గారు. కాదు కదా. ఏదైనా కూడా ఉందాక ముఖ్యమంత్రి వ్యవహరించాలి. ఒకనాడేమో ముఖ్యమంత్రి ఆయన బీసీ అది ఏమంటాడు, లీగల్లీ బీసీ కానీ ఆయన జన్మత బీసీ కాదు. ఏం మాటలండి ఇవి? వాళ్ళ నేను కూడా ముఖ్యమంత్రికి మీరు ఒక శాసనసభ్యుడు రోజు అడ్డగోలుగా తిట్టి మళ్ళీ పోయి నాకు ఫండ్స్ అంటే ఆయన కూడా ఎన్నిసార్లు ఏమనిపిస్తుంది? వాళ్ళ మనం అనేది ఏంటంటే నువ్వు రెస్పెక్ట్ గా మాకు తెలుసు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు, నీ మంత్రివర్గ విస్తరణ చేసుకోనికే పోతున్నావు. ఆడ నీకు అనుకూలంగా వస్తలేదు, ఇక ఢిల్లీకి వచ్చే లాభం అని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతే ఆయన పెద్ద హృదయంతో నిన్ను కలుస్తున్నాడు, ఇంటున్నాడు, కొంత దానికి రైట్. నాగేంద్ర గారితో మాట్లాడదు. నాగేంద్ర గారు, ఒక 1 year పాటు సైలెంట్ గా ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తున్నటువంటి కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటి కోసమే వెయిట్ చేశారా? మీరు అనుకున్నదే జరిగింది అనుకుంటున్నారా? మేడం, ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. అయితే మేము ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాం, వీళ్ళకన్నా ఎక్కువ కూడా మేము నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం 14 ఏర్పడితే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత మెదులుకునాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంతకుముందే దగగాబడ్డ రాష్ట్రం కాబట్టి ఫౌండేషన్ల పేరిట లేకుంటే ఈ ప్రాంత వనరులన్నింటినీ కూడా దోచిన, అనేకమైన వివిధ రకాలుగా దోపిడికి గురైన రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని చెప్పి మేము కూడా చాలా చూసినాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఎన్నికల లోపల చాలా క్లియర్ గా వాళ్ళు ఎన్నికల్లో ఒక ప్రధానాంశంగా ప్రధానమంత్రి వస్తే కలవడు, ఇక్కడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, లేకుంటే ప్రధానమంత్రితో సఖ్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేదు, నేను సఖ్యతగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు. అంటే మోడీనే ఆయనకి మాట ఇచ్చారు. నాగేంద్ర గారు మోడీనే అన్నట్టుగా చెప్పారు, రాజకీయాలన్నీ పక్కన పెట్టి తెలంగాణను అభివృద్ధి చేద్దామని మోడీనే స్వయంగా చెప్పారు అని కూడా అన్నారు రేవంత్ గారు. అదే అంటే నేను ఆ విధంగానే లాస్ట్కి ఎంత వరకు వచ్చానంటే చోటేబాయ్ బడబాయ్ అని సంప్రదించుకునే వరకు కూడా వచ్చారు. ఇద్దరు కూడా కాంప్రమైజ్ గా వెళ్దాం అనే పరిస్థితికి వెళ్ళారు. ఈ రోజు ఏమైపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ సాధ్యంగానే హామీలు ఇచ్చింది మేడం. ఎన్నికల లోపల వాళ్ళు చాలా క్లియర్ గా తెలుసు, కేసీఆర్ గారిని ఏ పరిస్థితి ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రజలు ఓడగొట్టలేరు కాబట్టి సాధ్యంగానే హామీలను అన్నింటిని ఇచ్చేసి ప్రజలకు పూర్తిగా కండ్లకు కనిపించినట్లు అన్నింటినీ కూడా మనం చెబుదామనే ఉద్దేశంతో అనేకమైన సాధ్యంగాని అన్నింటినీ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఏమైపోతుంది, మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం, ఫస్ట్ నుండి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 100 రోజులలో ఇస్తామన్న దాని కాడికి వెళ్ళి మొదలుకుంటే, మేము రాగానే ఇస్తామన్న రైతు బంధు కాడికి వెళ్ళి మొదలుకుంటే, మహిళలకి ఇస్తామన్న 2,500లను కూడా అక్కడ పక్కకు పెడితే, మ్యారేజ్లు అయిన వాళ్లకు తులం బంగారం పక్కకు పెడితే, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైన పథకాలను వాళ్ళు ప్రకటించి వీటిని డైవర్స్ చేయడానికి పథకం ప్రకారం ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వచ్చారు. మనం చూసినాం మేడం, ఇప్పుడు కాళేశ్వరాన్ని తీసుకున్నారు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ తీసుకున్నారు, నిన్న మొన్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామన్నారు, అంతకుముందు హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తామన్నారు, కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తామన్నారు,
సెంట్రల్ జైల్లోనే వీళ్ళకు ఒక బెడ్రూమ్లు కడతామని కూడా ఆ విధంగా చెప్పి డైవర్స్ రాజకీయాలు చేసుకుంటూ ఈ రోజు కేంద్రం వంతు వచ్చింది మేడం. నేను అంటున్నా కిషన్ రెడ్డి గారు వంతు వచ్చింది. ఈ రోజు కిషన్ రెడ్డి గారి మీద పెట్టేసేసి ఇది కూడా కొన్ని రోజులు గడపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాజకీయ అవసరాల కొరకే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోపల చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత అవసరం ఉన్నది. ఆయన కంపల్సరీ అవసరం ఉన్నది ప్రభుత్వం నిలబడాలంటే. అందుకని ఆయన సఖ్యతగా నడుచుకుంటున్నాడు. అదే తీరుగా బీఆర్ తీసుకుంటే నిశిత్ కుమార్ గారు ఏ పరిస్థితిలో మనకు కావాల్సింది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉండాలంటే ప్రైమ్ మినిస్టర్ గా కేంద్ర ప్రభుత్వం ఈ క్రెడిట్ కొట్లాటలో అంతిమంగా నష్టపోయేది ఎవరంటారు? కిషన్ రెడ్డినా రేవంత్ రెడ్డి? నేనేమంటున్నా మేడం అంటే వీళ్ళందరికన్నా కూడా తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది. ఎవ్వరు కూడా వాళ్ళకు వచ్చే నష్టం కన్నా తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది. వీళ్ళు టైం పాస్ కొరకు రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి లోపల ఎక్కడ కూడా కేంద్రం నుంచి గతంలో కూడా కేంద్రం నుంచి ఇదే సవతి తల్లి ప్రేమనే చూపించాను మేడం. ఎందుకు నేను ఏమంటున్నా అంటే లాస్ట్ మనం పండించిన పంటకు అనువుగా రైతు బీమా ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతుల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు చేసి, నీటి వసతి కల్పించి, 24 గంటలు కరెంట్ ఇచ్చి, రైతులకు మార్కెట్ లోపల కొనని పరిస్థితి ఉన్నది. ఆ రోజు అందరం పోయి మేము ధర్నా చేసినాం ఢిల్లీ నది మీద. అసలు ఇవాళ ఈ పరిస్థితికి కారణమే బీఆర్ఎస్. అసలు ఈ పరిస్థితికి కారణమే బీఆర్ఎస్ అని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? నేనేమంటున్నా అంటే డైవర్స్డ్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గాని గత ప్రభుత్వాన్ని గాని నేను ఒక్కటి నేను ఛాలెంజ్ చేస్తున్నా మేడం. ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడిన దాంట్లో కూడా నేను ఒక్కటి ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ స్వాతంత్రం వచ్చిన పరిపాలన చేశారు. వాళ్ళు చేసిన పరిపాలన మొత్తాన్ని తీసుకొని మా 10 ఏళ్ల పరిపాలన మీద డిబేట్ పెట్టండి, మీరు ఒక రోజు చర్చ చేద్దామండి. ఏ విధంగా ఎన్ని ఆకృత్యాలు చేసిండ్రు, ఎన్ని స్కాములు చేసిండ్రు, ఎన్ని రాష్ట్రాలను ఏ విధంగా చేసిండ్రు, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేసిండ్రు, ఎమర్జెన్సీ పేరు మీద ఏ విధంగా చేసిండ్రు. ఈ విధంగా తీసుకుంటే తెలంగాణ ప్రాంతం లోపల గతంలో ఫౌండేషన్లకు పరిమితం అయిపోయినాయి. రామ్మోహన్ గారు, తెలంగాణ రాష్ట్రంలో చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. ఏడాది కాలంగా ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు జాప్యం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇటువైపు ఖజానా ఖాళీగా ఉందని చెప్తోంది. అప్పుల రాష్ట్రము, వీటికి తెచ్చినటువంటి వడ్డీలు కట్టడంతోనే సరిపోతోంది. అలాగే సంక్షేమ పథకాలు ఎటూ లేవు, అభివృద్ధి, ఇన్ని సమస్యల మధ్య వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది పోయి ప్రతిపక్షాలు కూడా సూచనప్రాయంగా చేయాల్సినటువంటి సజెషన్స్ ఇవన్నీ కూడా పక్కకు పోయి కేవలం కిషన్ రెడ్డి వల్లనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది, కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నారు అని రేవంత్ రెడ్డి మాట్లాడటము, రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి దూషించుకోవడము, ఈ రకంగా పరస్పర దూషణలు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎవరిది తప్పు, ఎవరిది రైట్ దీంట్లో? మిత్రుడు ఆచార్య గారు, అట్లాగే నరేంద్ర గౌడ్ గారికి, మానవతరాయ్ గారికి, మనకు రాజన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఏం లేదు, ఆడలేక మధ్యలో పోవడం అన్నట్టు. నా ఉద్దేశం ఏంటంటే చాలా పాపం వరకైనా మీరు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, 30 దాడిని ఎదుర్కొంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకటేమో మనకు వేమన పద్యం ఉంది, చెప్పులోని రాయి చెవిలోని జోరిగా ఇంటిలోని పిలువు ఇంటింత కాదయా విశ్వదాగ్రామం దుర్గమా. పాపం 3 ఉన్నాయి. ఎందుకంటే ఇంటి పోరు ఉన్నది, బయట పోరు ఉన్నది. ఒకటి ఇచ్చిన హామీలు నెరవేరని పరిస్థితి. నేను ఆక్రోషంతో మాట్లాడుతున్నాను లేదు, కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడండి, కానీ మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, మంచివాడు, ఎక్కడ కూడా వివాదాస్పదం కానివాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అసలు మొత్తం పుణ్యకాలం కాస్త 1/3 అయిపోయింది. 16 నెలలు 15 నెలలు అయిపోతుంది, 1/3 అయిపోయింది. ఇక ఉండేది 3 ఏళ్ళు, లాస్ట్ బడ్జెట్ ఉండదు. కనుక ఈ 3 ఏళ్ల లోపే ఏమైనా పనులు చేయాలి. కానీ ఆయనకి ఏమైందంటే ఇంటనేమో ఇట్లా ఉన్నది, ఈగల మొత్తం బయట పల్లకపోతే లేదు, ఎట్లా బయట విమర్శ చేస్తారు. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, మన బీజేపీ ఇద్దరు విడిచిపెట్టారు. కనుక ఈ సందర్భంగా మాట్లాడిన మాటలుగా భావిస్తున్నాను. కానీ ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయని నేను అంటున్నాను. కిషన్ రెడ్డి అడుక్కుంటుందని నేను అంటలేదు. కానీ ఏమైందంటే గతంలో సరిగ్గా 10 ఏళ్ళు 9 ఏళ్ళేమో బీఆర్ఎస్ పరిపాలన చూసినాం, ఇప్పుడు 15 నెలలుగా కాంగ్రెస్ చూస్తున్నాం. కానీ ముఖ్యమంత్రులుగా అప్పుడైనా ఇప్పుడైనా ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు కూడా మొదటి 5 ఏళ్లలో
ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని పిలిచి మిషన్ భగీరథ ఏమంటారు దాన్ని ప్రారంభోత్సవం, దాంతో పాటు గజ్వెల్ సొంత నియోజకవర్గాలు పడే అట్లానే రైల్వే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ శంకుస్థాపన పిలిచినప్పుడు మీ దయ ఉంటే చాలు, మీరు కరుణా కటాక్షాలు ఉంటే చాలని వర్కింగ్ సబ్మిసివ్ గా మాట్లాడిండ్రు. కానీ మొదటి 5 ఏళ్ళు ఓపిక పట్టిన తర్వాత కొన్ని పనులు కాలే గనక ఈయన తిరగబడ్డాడు. కానీ నేనంటే ఆనాడు కూడా కేసీఆర్ గారిని విమర్శించింది ఏంటంటే అధికారిక సమావేశాల్లో తప్పనిసరి ప్రధానమంత్రిని కలవాలి, ఈ పద్ధతి పాటించలేడు కనుక కొంతవరకు నష్టం జరిగింది. నాగేంద్ర గారు మంచి మాట చెప్పారు. ఇది ఎవరికి నష్టము? కిషన్ రెడ్డి గారికి నష్టమా, రేవంత్ రెడ్డి గారి నష్టమా కాదు, తెలంగాణ ప్రజలకు నష్టం అవుతుంది ఖచ్చితంగా. దాంతో ఏకీపిస్తున్నాను. ఆనాడు రెండోసారి గెలిచిన 5 ఏళ్లలో కేసీఆర్ గారు విసిగిపోయిందా ఏమైందో, మొత్తం మీద ఆయన 5 ఏళ్ళు ఓపిక బట్టి 5 ఏళ్ల తర్వాత విసిగిపోయి మోడీని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. ఇప్పుడు 15 ఏళ్లకే ఇది వచ్చేసింది. 2020 మ్యాచ్ కదా, అప్పుడేమో టెస్ట్ మ్యాచ్లు ఆడిండు, అది రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే 2020 మ్యాచ్ కనుక సంవత్సరం లోపుగానే విమర్శిస్తున్నారు. ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు, మనకు మోడీ గారు ఇస్తారని ఇస్తే ఇవ్వడం లేదు, సైంధవుడు లాగా అడ్డుపడుతున్నారు అంటున్నారు కదా. నేను దాని మిత్రలాభం మిత్రభేదం అని మనకు పరవస్తు చిన్నేశ్వర రాసిన మన కథలు గుర్తుకొస్తున్నాయి. అంటే ఏంటంటే మోడీ గారిని మెచ్చుకుంటూ కిషన్ రెడ్డి గారిని అది విడదీయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పరిష్కారం దొరకదు. కానీ ఇది ఒక పాలసీ, ఇది ఒక లెక్క అంటున్నా. అందుకని గతంలో రాజశేఖర రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా సార్లు అధ్యక్ష అనుకుంటూ ముఖ్యమంత్రి గారని చంద్రబాబు నాయుడు చూపించేవాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందంటే ఇంట ప్రతిపక్షంగా ఉన్నారు, చాలా మంది గోతులు తీస్తున్నారు. వరకు చెప్పాలంటే రేపు ఎల్లుండ పదవి పోతాయంత గోతులు తీస్తున్నారు. అది మనోహరరావు గారు ఒప్పుకోరు, కానీ మనకు కనపడుతుంది, అంత కనపడితే ఉంది కాదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఢిల్లీకి ఎవరు పోతున్నారు, ఇన్ఛార్జ్ కంప్లైంట్ ఎవరు ఇస్తున్నారు. అది వరకు చెప్పాలంటే కేసీఆర్ గారు అన్నారు కదా సంవత్సరానికి ముఖ్యమంత్రి మారుతారని, దానికోసం ఒప్పుపడుతున్నారు అంటున్నాను నేను. రాహుల్ గాంధీ కూడా ఏదైనా ఉంటే ముఖ్యమంత్రిని మారిస్తే మళ్ళా సంవత్సరానికి ముఖ్యమంత్రి వస్తారనేది. కానీ రేవంత్ రెడ్డి వరకు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో సమర్థుడు అంటున్నాడు. కేసీఆర్ గారు మొదట్లో ఎట్లా మాట్లాడిండో రేవంత్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిసారి గెలుస్తున్నా కానీ రిజల్ట్స్ వస్తున్నా కానీ 3 మాటలు మాట్లాడారు. అంటే అభినందించిన నేను. ఒకటి, దేశంలో మోడీ గారిని కలుస్తా. కిషన్ రెడ్డి గారి పేరు కూడా చెప్పారు, ఏది రిజల్ట్స్ వస్తున్నాయని. ముఖ్యమంత్రి కాలే అప్పటికి, ఇంకా చాలా టైం పట్టింది. అట్లాగే అసదుద్దీన్ ఓవైసీని, కేసీఆర్ గారిని అందరినీ కలుస్తా. ప్రతిపక్షంగా నేను ఇప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో వస్తున్నా కనుక అందరినీ కలుపుకొని పోతే అందరినీ అడుగుతా అన్నాడు. అడుగుదే ప్రయత్నంలో కూడా ఉన్నారు, కాదంటలేదు. కానీ సాకారం కాకపోయే వరకు ఏమైందంటే ఏం చేస్తలేవని విమర్శ వచ్చే క్రమంలో 3 ఆయనకు అవరోధాలు ఉన్నాయి. ఒకటి, పార్టీలో గోతులు తీసే వాళ్ళు ఎక్కువైండ్రు. రెండోది, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ గట్టిగా, ఒక కేసీఆర్ బయటకు రాలే కానీ ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన మన కడియం శ్రీహర్ గారు ఏం మాట్లాడిండ్రు, 3 రోజులు ప్రభుత్వం పడిపోద్ది అన్నాడు. మన పల్లా రాజేశ్వర గారు కూడా అదే మాట మాట్లాడారు కదా. దాంతో ఏమైంది, ఫిరాయింపులు ప్రోత్సహించుకుని మొత్తం మీద సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఏమైందంటే తనకు ఇచ్చిన గ్యారెంటీలు తీర్చే పరిస్థితి లేదు. అట్లానే ఇచ్చిన గ్యారెంటీల కోసం ప్రజలు అడుగుతున్నారు. అట్లాగే ప్రతిపక్షాలు కూడా గట్టిగా అడుగుతున్నాయి. ఇప్పుడు కనీసం ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకునే క్రమంలో ఆయన మాటలు ఎట్లున్నాయి, అక్కడికి పోయి మోడీ గారిని పడేబాయి అంటున్నాడు అన్న క్షణములని వెంటనే మోడీ గారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఇది సరైనది కాదు. నా ఉద్దేశం ఏంటంటే దానికి అట్లే ఉంచాలి. అంటే ఇవాళ నిన్న ఢిల్లీకి పోయి ఇవాళ కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడుతుంటే ఏమవుతుందంటే పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ గుర్తుంచుకోవాలి. మనం చెప్పే విషయాన్ని కూడా సులభంగా చెప్పొచ్చు, కొంచెం కష్టం కాకుండా చెప్పొచ్చు. ఇప్పుడు ఏమైంది, వచ్చేదాన్ని ఏమైనా ఆపకపోయినా సరే ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి గారు ఆపే ప్రయత్నం అయిందని నేను అంటున్నాను. కిషన్ రెడ్డి గారు కూడా ఒక తప్పు ఏంటంటే కేంద్ర మంత్రి, ఆయనకి ఏం సంబంధం లేదని నేను ఒప్పుకోవట్లేను. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మనకు ప్రోటోకాల్ ప్రకారం రోజా గారు కేంద్ర మంత్రులు అంటే ఢిల్లీకి ముఖ్యమంత్రులు వెళ్తేనేమో కేంద్ర మంత్రి ఇంటికే వీళ్ళు వెళ్ళాలి, లేకుంటే ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రధాన మనిషి కనుక కేంద్ర మంత్రులు మన ముఖ్యమంత్రి దగ్గర రావాలి. అందుకని కిషన్ రెడ్డి గారు చేస్తే ఈ అపవాదం వద్దని నేను అంటున్నాను. ఇప్పటికైనా వాట్ నెక్స్ట్ అంటే కిషన్ రెడ్డి గారు తన శాఖ అవసరం లేదు, కట్టర సమావేశానికి పోలేదు అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మాట నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకు పోలేదు ఏం సంగతి వివరణ ఇవ్వాల్సింది కిషన్ రెడ్డి గారే. అసలు ఎందుకు వీలు కాలేదు, ఆ కట్టర సమావేశం తెలిసి జరిగిందా లేదా, మనోహర్ లాల్ ఖట్టర్ గారు వచ్చినప్పుడు పోలేదు అంటున్నారు కదా, అదొకటి వివరణ ఆయన ఇవ్వాలి, మనం ఇవ్వలేదు. ఆ రోజు రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఉన్నారు కదా రేవంత్ రెడ్డి, అసలు ప్రతిపక్షాలు అనేవి రేవంత్ రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటాయి అని అనుకోవడం అది అత్యాశ అవుతుంది కదా. అందుకని ఆక్రోశం అంటున్నాను. అంటే ప్రతిపక్షాలు అసలు ఎన్ని సమస్యలు సృష్టించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్లాల్సినటువంటి లక్ష్యం ఆశయం సీఎంకు ఉండాలి కదా. ఉండాలి, అదే కదా. అందుకనే సమయంలో పాటిస్తలేడు, ఈ కేంద్రానికి పోయి అడుగుతున్నాడు, మళ్ళీ వెంటనే అదే నిమిషంలో ఢిల్లీలో మన ప్రెస్ మీట్ లో మోడీ గారిని తిడుతున్నాడు. కరెక్ట్ కాదంటున్నాడు. ఎందుకంటే అమ్మాయి అడిగింది, అమ్మాయినే పెట్టదు, పోయి అడిగినరు, కొంచెం ఓపిక పడదాం. 5 ఏళ్ళు కేసీఆర్ గారు ఓపిక పెట్టిన తర్వాతనే తిరగబట్టారు అనుకుందాం. 15 నెలలకే, సంవత్సరానికి 6 నెలలకే ఇది కరెక్ట్ కాదంటున్నాడు. అందుకని దానికి కారణం ఏంటంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాను అనుకుంటున్నాడని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పటికి కూడా చూడండి,
ఆయన మాటలన్నీ కూడా మాటలు మాట్లాడే పద్ధతిలో పరుషమైన పదాలుగా వాడుతున్నాడు. Yes. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారు అంటే నష్టమేం లేదు కదా. ఇప్పుడు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మర్యాద, నేను నమస్కారం పెడితే మీరు నమస్కారం పెడతారు, కానీ నేను నమస్కారం పెట్టాను మీరు మాత్రం పెట్టాలని కరెక్ట్ కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆవేదన ఏవైతే కాంగ్రెస్ మన బీజేపీ పార్టీ గత 10 ఏళ్ళు ఇప్పుడు 11వ సంవత్సరం ఈ రాష్ట్రానికి దక్కాల్సిన అనేక అంశాల విషయంలో విభజన Right. హామీలు కానీ ఇతరత్ర అంశాలలో సరిగ్గా వ్యవహరించలేదని నిజము. తెలంగాణ ప్రజల ఆవేదన కూడా. ఇప్పుడు ఒక 3 మాటలు చెప్పి వివరించుకుంటాను నేను. ఒకటి ఏంటంటే కిషన్ రెడ్డి గారు అడిగింది ఇప్పుడు కాదు, గతంలో రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారు కూడా అడిగారు, ఏది రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మెట్రో విస్తరణ చాలా మంది కేంద్ర మంత్రులు ఆయా ప్రాంత కేంద్ర మంత్రులు కూడా విమర్శ వచ్చిందంటే కర్ణాటకలో వేరే ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు, అక్కడ శోభా కరంద్లాజే ఉన్నది, మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు సహకరిస్తున్నారు, కేంద్ర మంత్రులు. చాలా రాష్ట్రాలు చూడండి, మీరు వేరే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర మంత్రులు చొరవ తీసుకొని చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు నా విజ్ఞప్తి ఒకటి, రేవంత్ రెడ్డి గారి విమర్శకు సమాధానం చెప్తారా చెప్పరా ఆయన ఇష్టం, కానీ కేంద్ర మంత్రిగా ఆయన కానీ బండి సంజయ్ గారు కానీ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పథకాల మీద ఒక సమీక్ష పెట్టి ముఖ్యమంత్రి గారిని పిలిచినా రావాల్సిందే, వస్తారు. అప్పుడు తెలంగాణ ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఇద్దరు కలిసి పనిచేయండి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిది చేయాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. మనకు తమిళనాడులో ఏదైతే రాజకీయాలు చేస్తున్నా అట్లా చేయండి అంటున్నాను నేను. అంటే హిందీ భాషను వ్యతిరేకించడం అంటే నేను తమిళనాడు ప్రయోజనాలకు ఎక్కడ భంగం కలిగిన కాంగ్రెస్ ఉన్నా సరే బీజేపీ ఉన్నా సరే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా. మొన్న ఎన్నికలప్పుడు కూడా హిందీ భాష గురించి చిన్న వివాదం ఉన్నా కానీ అన్నాడీఎంకే ఇండియా కూటమి నుండి కూడా రోజా గారు వ్యతిరేకించింది. ఎలక్షన్లో ఓట్లు పోతే గెలిచినా సరే. ఇక్కడ మనం ఏం చేయాలంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడ రాజకీయాలు ఎవరు వాళ్ళు నడుపుకోండి, కానీ తెలంగాణ ప్రయోజనాల నిమిత్తం కొంతవరకు సమయం పాటించాలి. అందుకనే ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడిగిన దానికి వెంటనే సమాధానం ఇచ్చారు. కిషన్ రెడ్డి గారు చెప్పించారు అనుకుంటలేను కానీ ఒక్క విషయం అండి, ఒక నిమిషం మీకు టైం ఇస్తాను ఆచార్య గారు, మానవతరాయ్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం, మళ్ళీ వారు కూడా క్లారిటీ వస్తుందని. సార్ నేను ఒక నిమిషం ముగిస్తాను, ఒక మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పెద్దన్న పాత్ర వహించి నేనేమంటున్నాను, గట్టిగా రేవంత్ రెడ్డి అడిగినట్టు అడగకపోవచ్చు, పరుషమైన పదార్థం అవసరం లేదు. వాళ్ళు మన ప్రధానమంత్రి, ఆయన పార్టీ వ్యక్తి, అది ఆ కేబినెట్ లో మెంబర్ కనుక ఇద్దరు రేవంత్ రెడ్డి మన కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల గురించి వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఒక సమీక్ష సమావేశం రాష్ట్రంలో పెట్టండి. ముఖ్యమంత్రి రాకపోతే మనందరం అడుగుతాం. ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ గా స్పందించండి అంటున్నాను. ఇప్పుడు మీ రాజకీయ వివాదాలలో అంతిమంగా నష్టపోయి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మీ రాజకీయాలు ఇక్కడ వద్దని నేను అంటున్నాను. ఒక్క విషయం అండి, చెప్పండి. ఇప్పుడు తెలంగాణకు కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారు రావడము, అది కరీంనగర్ లో ఒక కార్యక్రమానికి వారు రావడం జరిగింది. హైదరాబాద్ లో వారి శాఖకు సంబంధించి వారు రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అంతేగాని మిగతా శాఖలను అన్నిటిని కూడా కిషన్ రెడ్డి గారిని కూడా పిలిచి మీటింగ్ పెట్టేటువంటి మీటింగ్ కాదది. అదేదో ముఖ్యమంత్రి గారు ఖట్టర్ గారిని పిలిచి లేకపోతే కిషన్ రెడ్డి గారిని పిలిస్తే ఖట్టర్ గారు వచ్చిర్రు కిషన్ రెడ్డి గారు రాలేదు అంటే కిషన్ రెడ్డి గారిని తప్పు పట్టొచ్చు. అది పర్యాటన విషయంలో కరీంనగర్ వచ్చి ఈ విషయము గమనించాలి. ఎవరు చెప్పాలి, నేను ఒక మాట చెప్తున్నాను రోజు గారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈటల రాజేంద్ర గారు పోయారు ఆ సమావేశానికి. చూడండి, ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో చాలా నియోజకవర్గాలకి ఎంపీ వారు ఈటల రాజేందర్ గారు పోతే కిషన్ రెడ్డి గారు ఎందుకోలేదని ప్రశ్నించడం పద్ధతి కాదు. అది కాదండి, కిషన్ రెడ్డి గారు ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియాలో మీటింగ్ జరిగింది, హోటల్ అక్కడే ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా పోయినప్పుడు ఈటల రాజేందర్ గారికి ఆయన డెవలప్మెంట్ ఫండ్స్ కొరకు ఏదైనా పోవచ్చండి. కిషన్ రెడ్డి గారు వారు కేంద్ర మంత్రి, వారి పర్యటనలు ఎక్కడున్నావో వారి యొక్క కళ రెండు ఒకటేసారి పెట్టిన మీటింగ్లు కావు ఇవి అంటున్నా. పోవాలి, ఎప్పుడు పోతారు, మీటింగ్ పెడితే పోతారు. ఆచార్య గారు ఒక మాట, పట్టణాభివృద్ధి శాఖతో పాటు 3 శాఖలకు మంత్రి, కీలకమైన శాఖలు. ఏమంటున్నా, హైదరాబాద్ అభివృద్ధి కోరుకుంటున్న మనం అందరం కూడా పోతే మనకు అడుకుందాం కదా, మనమన్నా కనీసం మంత్రులతో. ఆయన పోనందుకే ప్రాజెక్టులు ఆగిపోయినావా అండి? వారికి కూడా వాళ్ళ శాఖలు ఎక్కడో వెళ్ళుంటే బాగుండేది అనేది ఆయన అభిప్రాయం. వాళ్ళు ఎవరు ఆహ్వానించారండి? రైట్ అండి, ఓకే ఆచార్య గారు, ఆయన బాధ్యతనే. వారు గెలవదలుచుకుంటే ఢిల్లీలో పదే ఎన్నిసార్లు అన్నా రానందుకే కిషన్ రెడ్డి గారి మీద మేము తప్పు మోపుతాం, ఈ ప్రాజెక్టులకు అన్ని అడ్డుపడుతున్నాడు అంటే అది ఎంతవరకు సమంజసం? రైట్ అండి, ఓకే ఆచార్య గారు. మానవతరాయ్ గారు,
ఇప్పుడు కాంగ్రెస్ మీ సొంత పార్టీలోనే సీఎంకు వేరొక వర్గం తయారైంది. ఈ ముప్పేట దాడి అని అంటే సొంత పార్టీలో ఒక వర్గం, ఆ తర్వాత ప్రతిపక్షాలన్నీ కలిపి. ఇప్పుడు తాజాగా చూస్తే రామ్మోహన్ నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలతో టీడీపీ కూడా రేవంత్కి వ్యతిరేకంగానే మాట్లాడుతోంది అని అనుకుంటున్నారు. మరి వీళ్ళందరినీ కలిపి ఏ రకంగా ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో అది ఏం లేవండి. అది ప్రతిపక్షాలు కావాలని చెప్పి ఆ విధంగా రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ లేకపోతే వెళ్ళండి గుడ్ అండి, కానీ ఉన్నాయి అనేది కలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళని అసలు దయ అవసరం లేదు. రాష్ట్రానికి ఏం కావాలో చెప్పాలండి ఫస్ట్ తెలంగాణ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని. బీజేపీలో చారి గారు మీరు అట్లా మాట్లాడి అడ్డుపడితే ఎట్లా? ఇప్పుడు బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవి విత్తనంలోనే అందులో ఉన్న వాళ్ళు వెనక ముందు ఆడట్లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏమైతుందా అది రేవంత్ రెడ్డి గారు నన్ను మాట్లాడండి చారి గారు, మీరు అడ్డుపడితే ఎట్లా? అడ్డుపడకండి దయచేసి. కాంగ్రెస్ పార్టీలో ఏమైతున్నాయా ఇవన్నీ ప్రజలకు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధిష్టానం నిర్ణయించింది. ఆయన ఆధ్వర్యంలో మంత్రిమండలి పనిచేస్తుంది. వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారు? అదే విధంగా కేంద్రం నుంచి ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళు కేంద్రం నుంచి గతంలో ఇచ్చిన విభజన చట్టంలో హామీలు అమలు చేస్తున్నారా లేదా అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఉండి ఆయన అవసరం లేదు, ఆయన ఎక్కడో ఉన్నాడు అని అంటే నీ రాష్ట్ర అభివృద్ధి నీకు అవసరం లేదా? నీ రాష్ట్రంలో ప్రాజెక్టుల పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో పాటు విద్యుత్ శాఖ మంత్రికి గ్రామీణాభివృద్ధి 3-4 శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజల కోసం మాట్లాడితే మీ పార్టీకే లాభం కదా. పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కిషన్ రెడ్డి గారు, మేమేం కాదంటలే, ఆయన రాకపోవటం ఆయన ఇష్టం. కానీ వచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలకు లాభం జరిగేదా లేదా? అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేంటి? వచ్చి గట్టిగా అందరం కలిసి మాట్లాడితే మనోహర్ లాల్ ఖట్టర్ గారు వినేవాడే, ఏదో రకంగా ఎంతో కొంత లబ్ధి జరిగేది రాష్ట్రానికి. కాబట్టి కావాలనే కిషన్ రెడ్డి గారు తప్పించుకోవటం మూలంగానే మనోదరయ్య గారు ఇప్పుడు మీ ఫెయిల్యూర్స్ కు సాకులు వెతుకొని ప్రతిపక్షాల పైన ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ 18,500 కోట్లు వస్తాయంటే నెలకి, అందులో 6,500 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీలు మిత్తిలు తీరుస్తున్నాం మేము. 6,500 కోట్లు జీతభత్యాలకు, మిగిలిన వాటిలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. రాష్ట్ర ఆదాయాన్ని పన్నుల భారం పడకుండా ప్రజల పైన పెంచుకునే సంస్కరణ చేస్తున్నాం. జిఎస్టి సంస్కరణ జరుగుతున్నాయి. కాబట్టి కేంద్రం నుంచి కూడా సహసిద్ధంగా మేమేమంటున్నాం, అదనంగా అవసరం లేదు మాకు, సహసిద్ధంగా రావాల్సినటువంటి వాటాలు, తర్వాత ప్రాజెక్టులకు సహకారాలు అడుగుతున్నాం. దాంట్లో మేమేమంటాం, పార్టీలకు కాదు, ఇప్పుడు మంత్రులుగా మీరు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఉంటారు, అదే విధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఉంటారు. మీరు కేంద్ర మంత్రులుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు తీసుకుపోతారు. అంతేగాని ఇక్కడ రాజకీయాలు ఎందుకు అంటున్నాం? మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి ముందు, అదే అడుగుతున్నారు కదా ప్రతిపక్షాలు. మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి పట్టించుకోవట్లేదు అంటున్నారు, మీరు అడ్డుపడుతున్నారు అంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే 2 బడ్జెట్లో నయా పైసా రావా మనకి? కనీసం గట్టిగా మోడీ గారి దగ్గర పోయి వాదిస్తే మనకు రావా? ఆలోచన చేయండి మీరు. 2 బడ్జెట్లో నయా పైసా 15,000 కోట్లు ఆంధ్రకి ఇచ్చారు. వాళ్ళ విభజన చట్టంలో హామీలో ఏమో మొత్తానికి కనీసం 15,000 కోట్లు మనకు అవసరంలే. కనీసం ప్రాజెక్టులకు, మూసి పునరుజ్జీవనానికి, లేకుంటే మెట్రో ఫేజ్ కో, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్డుకో, ఇంకా దేనికో దానికో మేము చేస్తున్నాం. నిన్న మామనూరు విమానాశ్రయం గురించి మాట్లాడారు, బాగానే ఉంది, మేము చేస్తున్నాం అన్నారు. అట్లా ప్రకటించండి. తెలంగాణ ప్రజలకే లాభం, అది 4 కోట్ల మంది ప్రజలకు లాభం. ఇది రేవంత్ రెడ్డి గారికో కాంగ్రెస్ పార్టీకి లాభం కాదు, ప్రజలకు మేలు చేస్తున్నాం. మనం అధికారంలో ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు కనీస ధర్మం, అది మన బాధ్యత, ప్రయత్నం చేయాలా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం దాని మీద మేము ప్రయత్నం చేస్తున్నాం, అయినా సఫలం కావట్లేదు చెప్పలేరు కదా, ప్రయత్నం చేసి సఫలం కావాలా. కాబట్టి గత ముఖ్యమంత్రికి మోడీతో సఖ్యత లేదు, మోడీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, పిఎం వచ్చినా కూడా సీఎం కలవలేదు. రావాల్సిన ప్రాజెక్టులు సాధించుకుందాం. ఒక్క నిమిషం, గత సీఎం మోడీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, సఖ్యత లేదు వాళ్ళిద్దరికి. మేమైతే అలా కాదు, చాలా గౌరవిస్తాము, మోడీ కూడా రాజకీయాల్ని పక్కన పెట్టేసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడదామని చెప్పారు అని
సొంతంగా స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు కదా, మరి అలాంటి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మోడీని బీజేపీ కేంద్ర మంత్రులని ఎందుకు విమర్శిస్తున్నట్టు? అంటే సంవత్సరం నుంచి ప్రాధాయపడుతున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇస్తున్నారు. ఇప్పుడు దేవుడు కూడా మొక్కంగా తపస్సు చేయంగా దేవుడు కరుణించకపోతే ఏం చేస్తాం, దేవుడు కూడా దూషించే పరిస్థితి ఉంటుంది. అట్లనే మోడీ గారిని వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి కేంద్ర మంత్రుల్ని కలిసి సఖ్యత కలిగి ఏం చేస్తారు, భక్తుడు ఏం చేస్తారు, కోపం రాకపోతే భక్తుడికి. కాబట్టి మేము ఏమంటాము, వారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాం. దయచేసి మేము ఏమంటాం అంటే కోపతాపాలకు పోవాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే మీ బాధ్యత నెరవేర్చండి. కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు కాబట్టి తెలంగాణ ఉరగబెట్టండి, ఇచ్చేది ఇవ్వండి. నాగేంద్ర గారు వెళ్తుంది కలుస్తున్నారు. ఒక్క నిమిషం. ఎస్ నాగేంద్ర గారు రావాలి. ఇస్తాను మీకు. మేడం, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా రాజకీయాలనే పరమావధిగా మాట్లాడుతున్నారు తప్ప మీరేమో సన్యాసం తీసుకుంటారు. సన్యాసం ఏం తీసుకోలే. మీతోనేమన్నా లాభం జరుగుతుందేమో రాష్ట్రానికి అనుకున్నాము, లాభం జరగదన్నప్పుడు ఫైట్ చేసినాము, ఫైట్ చేసినా సాధించినాము. అయితే ఫైట్ చేస్తే వాళ్ళు అన్నది ఏంటి అంటే, మీరు ఫైట్ చేసారు, మేము సఖ్యత పోతామని. మేము చాలా రోజుల వరకు మీతో సఖ్యతగా ఉన్నాం. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే 1 సంవత్సరంలోనే అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి ఉన్నది. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు. అందులో ఇద్దరు మంత్రులు అయ్యారు. వీళ్ళు అధికార పక్షం భారతదేశంలో, ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళకు కూడా 8 మందిని ఇచ్చారు. అదే విధంగా రాష్ట్రంలో అధికార పార్టీ వీళ్ళిద్దరు కూడా, వీళ్ళు పార్లమెంట్ లో వేదిక ఉన్న కూడా ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ వేదిక ఉన్నప్పుడు, ఒక తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది, నిజంగానే మనస్ఫూర్తిగా అన్యాయం జరుగుతుంది, దీన్ని అభివృద్ధి చేయాలి, ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎందుకు నిలదీస్తలేదు మేడం? అక్కడ తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ లో సమూలమైన బడ్జెట్ మనకు రానప్పుడు, లేకుంటే ప్రత్యేకమైన పథకాలు మనకు రానప్పుడు, బడ్జెట్ లో మనకు కోత విధించినప్పుడు, తెలంగాణను సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నప్పుడు, అంతకన్నా ఒక విషయం ఏంది మేడం అంటే, స్వయాన ప్రధానమంత్రి గారు ఈ విభజనను అడ్డుకున్నారు, విభజనను తప్పు పట్టి మాట్లాడుతున్నప్పుడు కూడా బల్లలు సరిసెనరు తప్ప ఎక్కడనన్నా వీళ్ళు ఏదన్నా ఒక తీరుగా ప్రధాన ప్రతిపక్షం పాత్ర వహించిందా? అందుకే నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే, ఈ కేంద్ర ప్రభుత్వం రాజకీయ ధోరణి లోపల, రాజకీయ దాడి లోపల తెలంగాణకు అభివృద్ధిలో వెనుకబాటు చేస్తా ఉన్నది. మేము వస్తేనే చేయాలి, మేము వస్తేనే అవుతుంది, మేము డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అవుతుంది అన్నంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వీక్ చేసి, రాష్ట్రాన్ని వీక్ చేసి, పథకం ప్రకారము వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనే భ్రమపడుతున్నారు తప్పిస్తే వీళ్ళిద్దరు కూడా రాజకీయాలే చేస్తున్నారు. మీ ద్వారా వాళ్ళ 2 పార్టీలకు కూడా సూచిస్తున్నది ఏంటంటే, ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారిది 1 సంవత్సరం 2 నెలలే అయింది, ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఉన్నది. నిరుద్యోగులు ఒకవైపు నీకు నిరుద్యోగ వృత్తి ఇస్తారేమని చూస్తున్నారు, ముసలు ఆసరా పెన్షన్ ఇస్తారు. ఎంత బబ్ చేశారు మేడం ఆ రోజు చెప్పుట్లా? ఆ రోజు ఏ విధంగా చెప్పారు? కేసీఆర్ గారు ఒక్కరికే ఇస్తున్నారు, మేము భార్యాభర్తలకు ఇస్తాం, అవ్వతాతలకు 2కి ఇస్తాము, మేము అధికారంలోకి రాగానే అన్నారు. వాళ్ళ అవ్వకు లేదు, తాతకు లేదు, ఎవరికి కూడా ఇస్తున్న లేదు, ఒక కొత్త పెన్షన్ ఇస్తున్న పరిస్థితి లేదు. ఆడపిల్లలకు అందరికి మీరు ఓటేయండి 2500 ఇస్తామన్నారు, ఎక్కడ పోయినాయి మరి 2500? బీసీలకు అందరికి ఇట్లా పోతేనే 42% ఇస్తామన్నారు. ఇవాళ ఎన్నికలే దిక్కులేవు, మామూలు సర్పంచ్ ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితులు లేరు, భయపడిపోతా ఉన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ శ్రీరామ రక్ష తెలంగాణకు అని చెప్పి ప్రజలు బయటికి వెళ్తా ఉన్నారు. ఆ విధంగా జరుగుతుంటే నేను ఇప్పటికైనా ఏమంటున్నా అంటే, రాజకీయాలు పక్కకు పెట్టండి, రాజకీయ ధోరణితో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయకండి, అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని ఖరాబ్ చేయకండి, అభివృద్ధి పదంలో నడిపించండి. గతంలో మనం చూసినాం ఎక్కడ మేడం, ఎక్కడన్నా చివరిగా నేను ఒకటే మాట చెప్తున్నా, చివరిగా నేనేమంటున్నా అంటే, ప్రాజెక్టుల పేరు మీద ఫౌండేషన్ వేయాలి, మొబిలైజేషన్ పేరు మీద అవినీతి చేయాలి, ఆ ప్రాజెక్టు కానే ఉండాలి. ఎక్కడ కూడా మన నీటి వాట మనం వాడుకున్న పరిస్థితి లేదు. ఆ విధంగా జరిగింది కాబట్టి మళ్ళా రాష్ట్రాన్ని 50 ఏళ్ళు వెనుకకు తీసుకుపోవద్దు, అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే ఈ 2 పార్టీలు కూడా
Right. బాధ్యతగా ప్రవర్తించాలి. Okay. అన్న నేను ఇప్పుడు ఆచార్య నేను ఒక్క విషయం చాలా చివరిగా నేను ఒక మాట అంటున్నా మీకు. మీరు ఏంటంటే ఆ రోజు కాలేదని చేస్తామన్నారు, ప్రతి ఒక్కరికి జన్ ధన్ ఖాతాలు తెరిపించారు, లైన్లు బట్టి ఖాతాలు తెరుచుకున్నారు. వాళ్ళందరికేమో ఒక్క నయా పైసా వేసిండ్రా అనేవరకైనా ఎక్కడన్నా జరిగిందా? మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? రైట్ అండి. ఓకే ఆచార్య గారు, ఎస్ తెలంగాణ ఆచార్య గారు, కొరకు పాకులాడుండి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఓకే నాగేంద్ర గారు ఒక్క నిమిషం, నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మేడం. నాగేంద్ర గారు ఒక్క నిమిషం, ఆయన సమాధానం చెప్పనివ్వండి. ఇప్పుడు మేము అకౌంట్లలో డబ్బులు వేయలే, మీరు అన్నట్టు మీరు చెప్పినవి మీరు ఏం చేయకున్నా ఈ దేశాన్ని ఒక పటిష్టంగా భారతదేశాన్ని వస్తారనేటువంటి విశ్వాసంతో మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిని చేసిర్రు. ఇవాళ మీరు మూడోసారి ముఖ్యమంత్రి కాలే, ఒక్క పార్లమెంట్ సీటు గెలవలే. ఇవాళ ఇంకా మీరు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా ఒంటె పెదవులకు ఆశపడ్డట్టు మళ్ళా ఈ తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని ఆశపడుతున్నారు. ఇక ఒంటె పెదవులు కింద పడేది లేదు, మీ నోట్ల ఆకలి తీరేది లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ నోటికి ఉంటేనే అన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మనకు రావాల్సిన నిధులన్నీ కూడా టకా 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 వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇక ఈయననేమో నేనే చేస్తా అని అన్నాడు. ఇలా 6 గ్యారంటీలని సాప కింద పెట్టిండు, ఢిల్లీకి తిరుగుతున్నాడు. ఢిల్లీ కాడికి పోతేనేమో ఆ ఢిల్లీలో రాణిస్తలేరు. ఇవాళ 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, ఈయన ఇచ్చిన మాట ఎక్కడ? ఆచార్య గారు ఎన్డీఏ ఒక్క నిమిషం, ఆచార్య గారు వినాలి, మీరు దయచేసి వినండి. కౌలు రైతులకు ₹1 డబ్బులు వేయలే, అన్ని డ్రామా మాటలు మాట్లాడిడు. ఇలా ఇక నేను అనొద్దు కానీ ఆ ఊర్లలో వచ్చి మాట్లాడుతుంటారు ఏవేవో మాటలు. ఇక ఆ మాటలే దక్కేటట్టున్నాయి తప్ప ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితులల్లా ఈ ముఖ్యమంత్రి లేడు. ఈ ముఖ్యమంత్రి లేచి నడివే పేపర్లో ఎవరి ఫోటో ఆచార్య గారు మరి మీరు చేసింది ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏంటి? ఒక నిమిషం, ఎన్డీఏ కూటమి పాలనలో ఉన్న ఏపీ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి నిధులేంటి, ఒకసారి తెలంగాణకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఏంటి, నిధులేంటి ఒకసారి చూద్దాం. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి ఫండ్స్ బీజేపీ ఎమ్మెల్యేలకు ఈ ముఖ్యమంత్రి ఇస్తున్నాడా చెప్పండి. రామ్మోహన్ రావు గారిని చెప్పవాలండి కరెక్ట్ ఇస్తున్నాడని. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇస్తున్నాడా చెప్పవాలండి. ఎస్ మనోదరయ్య గారు తీసుకొచ్చుకోవాలి. అంటే మరి 8 మంది ఎంపీలను ఇచ్చింది కదండి తెలంగాణ రాష్ట్రం. కేంద్ర మంత్రులు 8 వరంగల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం, ఇంకా 2-3 ఎయిర్పోర్ట్ చేస్తాం, రైల్వే స్టేషన్లకు డబ్బులు వేస్తాం, కేంద్రం నుంచి ఓకే ఓకే ఆచార్య గారు రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఆవేశపడతావు ఆచార్య? ఎందుకు కడుపు మండుతుంది. ఇవాళ ఊళ్ళలో కడుపు మంట తెలంగాణ ప్రజలకు ఉందండి. కడుపు మంట మీకు కాదు, తెలంగాణ ప్రజలకు. 10 ఏళ్ళు తింటే వెళ్ళిపోయారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు మమ్మల్ని. ఓకే గారు అంటే మీరు ఒప్పుకున్నట్టు అంటే మేము తెలంగాణ రాష్ట్ర నిధులు ఇవ్వము, కాంగ్రెస్ బీజేపీ మాత్రమే నిధులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ తెలంగాణలో ఒక్క నిమిషం ఆచార్య గారు అడ్డుపడకండి. ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టు స్పష్టంగా అర్థమైపోయింది. తెలంగాణలో నిధులన్నీ కూడా బీజేపీ ఎమ్మెల్యేకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు. సంక్షేమ పథకాలు 25 లక్షల మంది రుణమాఫీ అయితే ప్రతి నియోజకవర్గంలో అయినాయి. బీజేపీ ఎమ్మెల్యే అదే విధంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆ జిల్లాలో భాగస్వామ్యం చేస్తున్నాం. అందరు కూడా ఎమ్మెల్యేలు వస్తున్నారు, నిధులు ఉండవు. కొంచెం మీరు సోయి పెట్టి ఆలోచన చేయండి. చెప్పండి రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ రైట్ అండి. ఓకే రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. మనోదరయ్య గారు ఫైనల్ గా ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు ఎస్
నిధులన్నీ కూడా రామ్మోహన్ రావు గారిని చెప్పమనండి. తెప్పించండి, యా దయచేసి. చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి మానవతరయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి దయచేసి. తెలంగాణ ఆచార్య గారు, 60,000 కోట్ల ఆచార్య గారు, నిధులు కావాలి. మానవతరయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు, మేము కట్టలు కట్టిస్తాడా మీరేమో కట్టలు కట్టుకొని ముద్దలు కట్టుకుంటారు. ఎస్ మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం దయచేసి మానవతరయ్య గారు. ఎస్ రామ్మోహన్ గారు ప్లీజ్. మనకు ఇదంతా ప్రజలు చూస్తున్నారు, వాళ్ళ పంచాయతీలు చూస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే వెనకట మనకు చిన్న కథ ఉంది, నేను చెప్పాను కానీ ఇద్దరు మురికి చుట్టాన్ని వదిలించుకోవాలంటే భార్యాభర్తల సంబంధం లాంటిది. ఇప్పుడు ఏంటి, కేంద్ర ప్రభుత్వం భర్త అయితే రాష్ట్ర ప్రభుత్వం భార్య అనుకోండి. భార్యాభర్తలు అంటే ఉత్తుత్తి పంచాయతీ పెట్టుకొని వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిండట. ప్రజలు కూడా చూస్తున్నారు. ఉత్తుత్తి పంచాయతీ పెట్టుకొని మీరు వెళ్ళగొడితే బయటకు పోయినాడు మీరు ఉత్తుత్తి మొదలే చెప్పినా కదా సార్, ఉత్తుత్తి పంచాయతీ కాదండి, అని. వాస్తవం మాట్లాడుతున్నారు రామ్మోహన్ గారు. మేము మొగని కొట్టి బతుకున్నట్టు ఉంది మేము మమ్మల్ని. ఒక్క నిమిషం లెట్ హిమ్ కంప్లీట్ ప్లీజ్. యా నేను చెప్తున్నా, తుమ్మటి శతకం ఉన్న స్పష్టంగా అమ్మ, final గా నాకు ఒకసారి. అలా అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమేన వేలుపు తాను ఎక్కిన బారని గుర్రము క్రక్కున విడవంగ వాళ్ళు గదాసుమతి అని ప్రజలకు అర్థమైంది. అందుకని వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళు ఎక్కిస్తున్నారు. మీరు ఈ పుణ్యకాలం కాస్త ఈ వివాదాలతో పోయింది అనుకోండి, తెలంగాణ అభివృద్ధి కాదు. దయచేసి మీ అందరికి విజ్ఞప్తి రామ్మోహన్ రావు గారు, తెలంగాణ అభివృద్ధి అవుతుంది. ఓకే రైట్ అండ్ థ్యాంక్ యూ. రోజా గారు, థ్యాంక్ యూ సో మచ్ మానవతరయ్య గారు, రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ అండి. నాగేంద్ర గౌడ్ గారు మనకి టైం పర్మిట్ చేయట్లేదు. నాగేంద్ర గౌడ్ గారు థ్యాంక్ యూ అండి. ఆచార్య గారు థ్యాంక్ యూ. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.